నమస్తే, వెల్కమ్ టు జీటీవీ మీడియా. నేను మీ అంజీ. అయితే జీన్గవేల్ తాండా లింగాల్ మండల్ నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నాం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎలక్షన్స్ ప్రచారాలు జోరుగా సాగుతూ ఉన్నాయి. ఇక్కడ నిలబడ్డటువంటి క్యాండిడేట్ తో మాట్లాడదాం. అలా చెప్పండి, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళైంది. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా 2 నెలల నుంచి 6 నెలల లోపు మాత్రమే స్థానిక ఎలక్షన్స్ పెడతారు. మరి ఈసారి ఈ 2 ఏళ్ల కాలంలో మీ ఊరి పరిస్థితి ఎట్లా ఉంది? అందరికీ నమస్కారం. ఈరోజు 2 సంవత్సరాలు అయినా మా ఎమ్మెల్యే ఇప్పటి వరకు మా ఊరికి రాలేదు. గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పరిపాలన బాగుండే. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే మొన్న ఎలక్షన్ టైంకి నిన్న వచ్చి నేను హామీలు ఇస్తుండు. ఆ హామీలు ముందు 2 సంవత్సరాలకి వెళ్ళి ఒక్క హామీ ఇవ్వలేదు, మాకు ఒక్క పని జరగలేదు. గవర్నమెంట్ ఫెయిల్ అయింది. అయితే లాస్ట్ లో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. ఆ 10 ఏళ్ళు ఎట్లా ఉంది? ఆ 10 ఏళ్ళు బాగుండే. మేము కూడా కాంగ్రెస్ లోనే ఉంటుండే అంతకుముందు. కానీ ఇప్పుడు టిఆర్ఎస్ మారిపోయినామంటే మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ మీరు గెలిచిన తర్వాత ప్రతి ఊరికి ఒక మేనిఫెస్టో అనేది ఉంటుంది. గ్రామస్తులందరూ కలిసి మాట్లాడుతుంటారు. ఏమేం చేయబోతున్నారు? మేము ఫస్ట్ మా టెంపుల్ నిర్ణయం తీసుకుంటున్నాం. తర్వాత లైటింగ్, తర్వాత బస్ స్టాండ్ లేదు. అక్కడ కూడా పక్క ఊరు కూడా మా గ్రామ పంచాయతీ ఒకటే జినుగువెల్లి తాండా. అక్కడ కూడా చాలా రోడ్లు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని మెయిన్ లైటింగ్ అయితే అసలు బల్బులు కూడా వేయట్లేదు. ఆ గవర్నమెంట్ ఆ బిల్లులు కూడా వాళ్ళే తింటారు. అట్లా అయిపోయింది, ఏం బాగాలేదు అసలు. చెప్పండి అన్న, మీ సర్పంచ్ క్యాండిడేట్ నిలబడ్డాడు, మీరు ఎలాంటి మద్దతు ఇస్తా ఉన్నారు? సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం మా క్యాండిడేట్ కు. గతంలో ఎట్లుండే, ఈ 2 ఏళ్ల సంధి ఎట్లుంది? గతంలో బాగుండే, అన్ని రకాలుగా నడుస్తుండే. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ అవన్నీ వస్తుండే. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక అందరినీ భయపెడుతురు. కళ్యాణ లక్ష్మి రానియను ఇవన్నీ చేస్తున్నారు. దానికి వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. అందరూ మద్దతు ఇస్తున్నాం. ఈ అబ్బాయిని గెలిపిస్తున్నాం. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారా? వాళ్ళు వ్యక్తిగతంగా మా మీద టార్గెట్ చేస్తున్నారు. అయినా వాళ్ళకి భయపడాల్సిన అవసరం పని ఏం లేదు. ఈ 2 ఏళ్ళే ఉండేది గవర్నమెంట్, ఆ తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుందని చెప్పేసి కటాకట్ చెప్తా ఉన్నారు చాలా మంది. ఎందుకు అంత నమ్మకం? గతంలో చేసిన అభివృద్ధిని బట్టి అందరికి అర్థమైపోయింది వీళ్ళు పనికిరారని. మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుంది. రైట్ అన్న, డోర్ టు డోర్ ప్రచారం చేస్తా ఉన్నారు మీరు. ప్రజలు ఎట్లా స్పందిస్తా ఉన్నారు? చాలా బాగా స్పందన ఉంది. ఇక్కడ జినుపల్లి తాండాలో అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులే ఉన్నాయి. కానీ ఈ 19 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పనులు చేయలే. ఇక్కడ బీటీ రోడ్ కానీ, సీసీ రోడ్ కానీ మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే అయింది. కళ్యాణలక్ష్మి కానీ, కేసీఆర్ కిట్టు కానీ మంచి మంచి పథకాలు మన బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మంజూరైనాయి. ఇప్పుడు మాత్రం ఎలాంటి ఏమంటే మామూలుగా ఇప్పుడు పింఛన్స్ ఇస్తామన్నారు, ఇయ్యలే. 2500 ఇస్తామన్నారు, ఇయ్యలే. ఒక ఫ్రీ బస్ మాత్రమే ఒకటి ఉంది, అంతే. దాన్ని చూస్తూనే వాళ్ళు డబ్బా కొట్టుకుంటారు. ఇప్పుడు ఆ ఫ్రీ బస్ అన్నందుకు మళ్ళీ ఛార్జీలు కూడా పెంచారు, బస్ ఛార్జీలు. కాబట్టి ప్రజల్లో చాలా మంచిగా వ్యతిరేకత ఉంది. ఇప్పుడు రవీందర్ గారు నిలబడ్డందుకు జీనియబెల్లి తండలో కానీ మంచి స్పందన ఉంది. భారీ మెజార్టీతో గెలిపిస్తున్నాము, గెలుస్తుంటూ కూడా. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు 3 పాయింట్లు ఎక్కువగా బయటికి చెప్తా ఉన్నారు. రేషన్ కార్డు కావచ్చు, ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఫ్రీ బస్ కావచ్చు. ఈ 3 ఎట్లా ఉంది మీ ఊర్లో? ఇప్పుడు మాకు 1200 ఓట్లు ఉంటాయి. ఇక్కడ 1250 ఓట్లు ఉంటే 11 ఇండ్లు ఇచ్చిర్రు. అది కూడా వాళ్ళకే ఇచ్చుకున్నాడు. వాళ్ళకు ఎవరైతే తొత్తుగా ఉన్నారో వాళ్ళకే ఇచ్చుకున్నాడు. ఎవరికి అసలు చాలా మందికి 20 ఏళ్ల నుంచి ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు లేవు. వాళ్ళ దాంట్లో ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇచ్చిండు. వాళ్ళకు మీడియా ముందు వచ్చి మా దగ్గర సవాల్ చేయమని దానికి నేను ఆన్సర్ ఇస్తా. సంపూర్ణ మద్దతు రవీంద్ర గారికి. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘంకి వెళ్ళి నాగర్కల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా నేను రవీందర్ నాయక్ కు గట్టిగా మద్దతు ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపిస్తున్నాను. చెప్పండమ్మా, రవీంద్ర గారు మీ ఊరు నుంచి సర్పంచ్ గా నిలబడ్డారు. మరి మీరందరూ సపోర్ట్ చేస్తా ఉన్నారా? ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం సార్. మాకు చాలా నమ్మకం రవీందర్ నాయక్ ఖచ్చితంగా గెలుస్తాడని. ఇంతకు ముందు కూడా మేము టీడీపీ నుంచి బీఆర్ఎస్ కి రావడం జరిగింది. అప్పటి నుంచి అయితే ఎక్కడ పోలేదు మేము. అప్పటి నుంచి కాంగ్రెస్ ఉంది, మేము కాంగ్రెస్ కి కూడా ఒకప్పుడు చాలా బాగా సపోర్ట్ కూడా చేసాము వెనక ఉండి కూడా. కానీ ఇప్పుడు మాకెందుకో కొంచెం తేడా అనిపిస్తుంది. అందుకనే మా అత్తమ్మ కొడుకే రవీందర్ నాయక్ కి చాలా భారీ మెజార్టీతోని గెలిపించాలని కోరుకుంటున్నాం. ఎందుకు అంతగానం నమ్మకం? అసలు
ఓట్లన్నీ బీఆర్ఎస్ పార్టీకే పడతాయని ఎట్లా నమ్ముతున్నారు? ఎందుకంటే పైన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. చాలా మంది గవర్నమెంట్ ఉన్నదానికి వేస్తేనే మనకి ఎంతో కొంత అభివృద్ధి జరుగుతాయని చెప్పేసి అనుకుంటారు. ఏది పడినా గానీ ఇప్పుడు రూలింగ్ పార్టీ అది ఉన్నా గానీ సరే మాకు భారీ మెజార్టీతోని గెలుపు అందుకుంటారని చాలా గట్టిగా నమ్మకం అయితే ఉంది. ఖచ్చితంగా మా ఉంగరం గుర్తుకి ఓటేయండి. గ్రామ పంచాయతీ గానీ జీనుపల్లి తాండవాలు గానీ గ్రామ పంచాయతీ ఎవరైనా సరే మంచి భారీ మెజార్టీతోని గెలిపియాలని కోరుకుంటున్నాను అందరికి. ఉంగరం గుర్తుకే